యోహాను సువార్త 19వ అధ్యాయము. ప్రజలకు లొంగిపోయిన పిలాతు. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా, నీకు శుభము అని నమస్కరించి ఆయనను ముఖముపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో, ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఊదా వస్త్రమును ధరింపచేయబడిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు వారితో చెప్పెను. ప్రధాన అర్చకులు, అధికారులు ఆయనను చూచినంతనే, వానిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఈయన యందు నాకు ఏ దోషము కనిపించుటలేదు, మీరే ఈయనను తీసుకొని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పెను. అప్పుడు యూదులు, దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరములోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కాని యేసు ఏమీయూ బదులు పలుకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడని ఎడల నీకు నాపై అధికారము ఏమాత్రమూ ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనిచున్నాడు అని పలికెను. అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగెను. కాని యూదులు, ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తన్ను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకొని వచ్చి రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బతా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన అర్చకులు, సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. సిలువపై యేసు. కనుక వారు ఆయనను తీసుకొని పోయిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. యేసును మధ్యలో, ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అను బిరుదమును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటా యూదుల ప్రధాన అర్చకులు పిలాతుతో, యూదుల రాజు అని వ్రాయకుము, నేను యూదుల రాజునని అతడు చెప్పెనని వ్రాయుము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసితిని, అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము తీసుకొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకుందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందువలననే సైనికులు ఇట్లు చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. యేసు మరణము. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని, స్పాంజిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని, సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. బల్లెపు పోటు. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరి ఒకని కాళ్లను విరుగగొట్టిరి. కాని వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచినవాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. భూస్థాపనము. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల బరువుగల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకుని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట గలదు. ఆ తోటలో ఎవరినీ ఎప్పుడునూ భూస్థాపితము చెయ్యని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి. 20వ అధ్యాయము. పునరుత్థానము. ఆదివారము తెలతెలవారకముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కాని ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పడియుండుటను చూచెను, కాని లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను.
సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడుగా లేవవలయునను లేఖనమును వారు అప్పటికిని గ్రహింపలేకపోయిరి. పిమ్మట ఆ శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి. మగ్దలా మరియమ్మకు దర్శనము. కాని మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ల వైపున ఒకరు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను. కాని ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. శిష్యులకు దర్శనము. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. తోమా అవిశ్వాసము, యేసు దర్శనము. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఈ గ్రంథ రచన ఉద్దేశ్యము. యేసు మరెన్నియో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీయూ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. 21వ అధ్యాయము. సరస్సు తీరమున దర్శనము.
పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేదనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలీలియాలోని కానా నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చెదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కాని ఆ రాత్రి అంతయు వారికి ఏమీయూ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కాని శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పైవస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవ్వడునూ నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనము ఇచ్చుట ఇది 3వ పర్యాయము. పేతురుకు ప్రభువు ఆదేశము. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభూ, నీకు అంతయును తెలియును, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడవుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలచిన చోటుకు వెళ్ళెడివాడవు. కాని నీవు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుమని అతనితో అనెను. యేసు ప్రేమించిన శిష్యుడు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభువు మిమ్ము అప్పగించువాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో, ప్రభూ, ఇతని విషయమేమి అని అడిగెను. అందుకు యేసు,
నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపుము అనెను. కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరెను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కాని అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు, వీరిని వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము. ముగింపు. యేసు చేసిన పనులు ఇంకనూ ఎన్నియో కలవు. వానిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. ప్రభువు ఏవగించుకొను కార్యములు 7. ప్రభువు అసహ్యించుకొను కార్యములు 6 కలవు. 7 అతడు ఏవగించుకొనును. గర్వపు చూపు, అబద్ధములాడు నాలుక, నిర్దోషులను చంపు చేతులు, కుట్రలు పన్ను హృదయము, చెడ్డను చేయుటకు పరుగిడు పాదములు, సాక్ష్యమున మాటి మాటికి బొంకులాడుట, అన్నదమ్ములలో జగడములు పెంచుట, పితృబోధ పరకాంత. కుమారా, నీ తండ్రి ఉపదేశమును ఆలింపుము, నీ తల్లి బోధను పాటింపుము. వారి ఉపదేశమును నీ హృదయములో పదిలపరచుకొనుము. నీ కంఠమున హారము వలె ధరింపుము. అది నీవు పయనము చేయునప్పుడు నిన్ను నడిపించును. నీవు నిద్రించినప్పుడు నిన్ను కాపాడును. నీవు మేల్కొనినప్పుడు నీకు హితబోధ చెయ్యును.